దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటది. ఆ లిమిట్‌ని దాటి ప్రవర్తిస్తే మాత్రం ఎవరిని మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు కొంతమంది 'పవన్ కళ్యాణ్' సపోర్ట్ చేసేవాళ్ళు, 'జనసేన' సపోర్ట్ చేసేవాళ్ళు సోషల్ మీడియాలో 'అల్లు అర్జున్' మీద చేసినటువంటి ట్రోల్స్ పతాక స్థాయికి చేరుకున్నాయి. యాక్సెప్టెన్స్‌ని లెవెల్ దాటేసాయి. 'అల్లు అర్జున్' తన ఫ్రెండ్‌ని సపోర్ట్ చేసుకోవడానికెళ్ళాడు. తన మావయ్య అయినటువంటి 'పవన్ కళ్యాణ్' మీద ఒక ట్వీట్ వేసాడు. ఆ తర్వాత రోజు ఎలక్షన్ టైమ్‌లో వెళ్లి సపోర్ట్ చేసాడు. ఆ ఫ్రెండ్ ఓడిపోయాడు. అదేమన్నా తప్పా అంటే కొంతవరకు ఒక పొరపాటుగా కన్సిడర్ చేయొచ్చు. అతను గెలిచినా సరే, అవతల అతను గెలిచాడా, ఓడాడో పక్కన పెడితే తన సొంత మావయ్య కాబట్టి సపోర్ట్ చేయాలి, వెళ్ళాలి అనేసి 'పవన్ కళ్యాణ్' అభిమానులు కోరుకోవడంలో తప్పు లేదు. బట్ ఆయన చాయిస్ అది. ఆయన అటువైపు వెళ్ళాడు. సో, అది తప్పనిపిస్తే ఓకే. క్రిటిసైజ్ జేయొచ్చు. కానీ అదేదో మహాపాపంలాగా, ఏదో చేయకూడని పాపంలాగా 'అల్లు అర్జున్' మీద కావాలని ఒక టార్గెటెడ్ ఆహ్, క్యాంపెయిన్ నడుస్తుంది. 'పవన్ కళ్యాణ్' అభిమానుల్లో కొంతమంది నుంచి. సో, దానికి 'అల్లు అర్జున్' అభిమానులు గూడా కొంతమంది గట్టిగానే సమాధానం చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే, అవసరం లేకుండా ఇక్కడ 'అల్లు అర్జున్' యొక్క కొడుకు, కూతురు, భార్య పేర్లు గూడా తీసుకొస్తున్నారు కొంతమంది. ఇది చాలా కంప్లీట్‌గా ఖండించాల్సినటువంటి అంశం. ఎవరు ఏ హీరో, ఏ హీరోయిన్ పక్కన పెడితే, ఇంట్లో వాళ్ళ జోలికెళ్ళాల్సినటువంటి అవసరమే లేదిక్కడ. అసలు 'అల్లు అర్జున్‌నే' ఆ లెవెల్‌లో క్రిటిసైజ్ చేయాల్సిన అవసరమే లేదు. నిజంగా మీకిష్టమైన హీరో గెలిచాడు. ఆ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, ఏంటి? అటువైపు ఉండాలి మెంటాలిటీ అంతా గూడా. ఇదే ప్లేస్‌లో 'అల్లు అర్జున్' ప్లేస్‌లో 'పవన్ కళ్యాణ్' ఉన్నా, 'పవన్ కళ్యాణ్' ప్లేస్‌లో 'అల్లు అర్జున్' ఉన్నా ఇదే వర్తిస్తది. అర్థం చేసుకోకుండా అవసరం లేనటువంటి అంశాలను నెత్తి మీద రుద్దుకుంటున్నారు ఈ ఫ్యాన్స్ అనేటువంటి ఒక ముసుగు పెట్టుకొని. నిజానికి వీళ్ళంతా అభిమానులు గాదు. 'అల్లు అర్జున్' వైపైనా, 'పవన్ కళ్యాణ్' వైపైనా ఇట్లాంటి దుశ్చర్యలు చేసేవాళ్ళు. 'పవన్' ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళ జోలికొచ్చేవాళ్ళైనా, 'అల్లు అర్జున్' ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళ జోలికి పిల్లల దగ్గరికా అసలేమన్నా ఉందా? బ్రెయిన్ పనిచేస్తుందా ఈళ్ళకి? సో, తీవ్రమైనటువంటి క్రిటిసిజం అవసరం లేదు. అవసరం లేనటువంటి ట్రోల్స్ అన్ని చేస్తున్నారు. సో, ఇప్పుడు 'అల్లు అర్జున్' చాలా సీరియస్‌గా ఈ అంశాన్ని తీసుకున్నారని సైబర్ క్రైమ్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి ఆయన ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఇంకో పక్క ఒక 'జబర్దస్త్' సంబంధించినటువంటి ఒక కమెడియన్ అవసరం లేకపోయినా కూడా మాటి మాటికి 'అల్లు అర్జున్' పేరు తీసుకొచ్చి 'అల్లు అర్జున్‌ని' టార్గెట్ చేస్తూ 'అల్లు అర్జున్‌ని' తీవ్ర పదజాలంతో మాట్లాడుతూ అసలు అయిపోయింది. ఆ టాపిక్ అయిపోయి ఎలక్షన్‌కి ముందు సంగతది. ఎలక్షన్‌కి 2 రోజుల ముందు అంటే మే 3 ముందు సంగతి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం జూన్ 10వ తారీఖు వచ్చేసింది. 12 తారీఖులో ఉన్నాం. సో, అవసరం లేనటువంటి అంశాలను తెర మీద కేవలం వాళ్ళ వ్యూస్ కోసం అంతే. ఇప్పుడు ఈ 'జబర్దస్త్' కమెడియన్ ఎవరైతే చేస్తున్నాడో అతని వ్యూస్ కోసమే అంతకు మించి ఏముంటది? సో, రోజు మాటి మాటికి ఏదో ఒకసారి చెప్పాం వీడియోలో అయిపోయిందనుకోవచ్చు. కానీ తెల్లారిన దగ్గర నుంచి 'అల్లు అర్జున్' టార్గెట్‌గా వ్యూస్ తెప్పించుకుంటారు. మూర్ఖత్వం అనిపించట్లా ఇది? సో, దీని మీద ఊరుకునే ప్రసక్తే లేదని తన పిల్లల్ని, తన భార్య వరకు కూడా ఈ టార్గెట్ వస్తుంది కాబట్టి దీని మీద సైబర్ కంప్లెయింట్ ఇవ్వడానికి 'అల్లు అర్జున్' సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. డెఫినైట్‌లీ ఇవ్వాలి. ఏ హీరో అయినా, ఏ హీరోయిన్ అయినా, ఏ వ్యక్తి అయినా మీలాంటి వాళ్ళు, నాలాంటి సామాన్యులు ఎవరైనా సరే మనలాంటి వాళ్ళు ఇబ్బందొస్తున్నప్పుడు డెఫినైట్‌లీ పోలీస్‌ని అప్రోచ్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఆన్‌లైన్‌లో ఈ సైబర్ క్రైమ్ రిలేటెడ్ థింగ్‌లో అవసరం లేనటువంటి ట్రోలింగ్‌లు పెరిగిపోయాయి. ఈ లాక్‌డౌను ఆహ్, పిల్లలు బచ్చాగాళ్ళందరూ ఆన్‌లైన్‌లోకొచ్చేయటం. అందరూ అని గాదు. కొంతమంది బాధ్యతాయుతంగా ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం మంది ఈ 10థ్‌ని లాక్‌డౌన్‌లో పూర్తి చేసుకున్నోళ్ళు, లేకపోతే ఇప్పుడిప్పుడు 10థ్ చదువుతున్నోళ్ళు ఎక్కువగా ఈ సోషల్ మీడియాకి బానిసలైపోయిన వాళ్ళు పని పాట వదిలేసి ట్విట్టర్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో తెల్లారిన దగ్గర నుంచి బూత్ కామెంట్‌లేయడం, బూత్ మాటలు మాట్లాడడం. క్రిటిసిజం కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలి. ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. మనం లైవ్‌లో నిలబడి ఆ మాటలు చెప్తున్నా కూడా ఎదుటి వాళ్ళు వినేలాగా ఉన్నారన్న మాటలు మాత్రమే మనం సోషల్ మీడియాలో వాడగలగాలి. అదే కదా మన యొక్క విజ్ఞత. నువ్వు ఎవరు లేనప్పుడు, ఎవరు నిన్ను చూడట్లేదన్నప్పుడు, అనానిమస్‌గా ఉన్నప్పుడు నువ్వు ఏది పడితే అది వాగేసావంటే నీ క్యారెక్టర్ అక్కడే బయట పడుతుంది గదా! నువ్వెంత చీప్ ఫెలోవి నిజానికి. కానీ బయటికి ఎంత ముసుగేసుకొని బతుకుతున్నావు ప్రపంచం ముందనేది. సో, ఇట్లాంటి ముసుగు వీరులందరిని, ముసుగు నీచులందరిని బయటికి తీయాలి. అది 'అల్లు అర్జున్' మీద జరిగిన ట్రోలింగ్ అయినా, 'పవన్ కళ్యాణ్' మీద జరిగిందైనా ఎవ్వరి మీదైనా సరే ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. బట్ 'అల్లు అర్జున్' అయితే సైబర్ క్రైమ్‌కెళ్ళడాన్ని నేను డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేస్తా. సో, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.